నంద్యాల వెంకటాచలం కాలనీ వద్ద బొలెరో వాహనం అతివేగంగా రావడంతో అదుపు తప్పి పడిపోవడంతో అక్కడే ఉన్న కమలమ్మ వృద్ధురాలపై దూసుకుపోవడం జరిగింది. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక పెద్ద చర్చి నుండి బీసీ కాలనీ దేవానగర్ కు వెళ్లి రహదారిలో బొలెరోలో 5 మంది యువకులు మద్యం సేవించి అతివేగంగా బీసీ కాలనీ టర్నింగ్ వద్ద కావడంతో ఒక్కసారిగా బొలెరో బోల్తా పడింది. అక్కడే ఉన్న ఇంటి వద్ద బయట ఉన్న వృద్ధురాలపై వెహికల్ దూసుకుపోవడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు రావడం జరిగింది. వెంటనే స్థానికులు వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి బొలెరో వాహనం నడిపిన డ్రైవర్, వారితో ఉన్న స్నేహితులు పరారు కావడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, బొలెరో వాహనంలో యువకులు మద్యం సేవించి అతివేగంగా వాహనంను నడపడంతో ప్రమాదం జరిగిందని, వేగంగా దూసుకుపోవడంతో ఇంటి బయట ఉన్న వృద్ధురాలపై బొలెరో వాహనం దూసుకుపోవడంతో పాటు రోడ్డుపై పైటలు కొట్టడం జరిగింది. అతి వేగమే కారణమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా యువకులు ఎక్కువ ఈ కాలనీలో మద్యం తాగి వాహనాలు వేగంగా రావడం జరుగుతుందని, అధికారులు స్పందించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేస్తే బాగుంటుందని తెలిపారు. ఈ రోజున 4:30 గంటల సమయంలో అతి వేగముగా బొలెరో వాహనంలో వచ్చి అంటే వచ్చి వాళ్ళు మద్యం సేవించినట్టుగా ఉంది. కానీ కమలం అనేటకు దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఇంతవరకు పోలీసు వాళ్ళు రాలేదు. 5 మంది వాళ్ళ బొలెరో వాహనం నుంచి పరారు కావడం జరిగింది. ఆ కమలం అనేటమే మెట్ల మీద కూర్చొని వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఉన్నందువలన అది వాహనం వచ్చి తగిలి అందులోనూ 2 వెహికల్ కూడా మోటార్ సైకిల్ కూడా దెబ్బలు తగలడం జరిగింది. కాబట్టి ఈ విషయం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెద్ద చర్చి నుంచి వెంకటాచలం కాలనీ దేవనగర్ కు పోయే రోడ్లో స్పీడ్ బ్రేకర్లు అతి వేగంగా పోతున్నారు. బైకులు వాళ్ళు కానీ కార్ల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు స్పీడ్లు పోవడము, ఇట్లా భారీ ప్రమాదం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఒక పెద్దావిడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. స్పీడ్ బ్రేకర్లు ఏపించండి దయచేసి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కార్లో ఎంతమంది ఉన్నది కూడా అర్థం కావడం లేదు. కారు ఓనర్ కూడా లేడు. డ్రైవర్ ఎవరు నడిపాడండి. ఇక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు 5 మంది అని చెప్తున్నారు. 5 మంది కూడా రాలేదు. దీనికి సంబంధించిన ఓనర్ కూడా ఇంతవరకు కూడా కాంటాక్ట్ లో లేదు, నంబర్ కూడా లేదు వాళ్ళది. 5 మంది అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. 5 మంది కూడా ఈ చుట్టుపక్కల లేరు. అదేనా దయచేసి స్పీడ్ బ్రేకర్లు నిర్మించండి, చేపించండి. చిన్న పిల్లవాళ్ళు తిరుగుతుంటారు. ప్రతి ఒక్కరికి ప్రమాదమే కదా. ఇంకా భారీ ప్రమాదాలు జరగకముందే ఏదైనా చేయండి మీరేగా.